భర్త అంటే ఎంత ప్రేమో భార్యకి. ఒకరోజు భార్య భర్త చెంపపై గట్టిగా కొట్టింది. "ఎందుకు కొట్టావు?" అని అడిగాడు భర్త. భార్య: "చెంపపై దోమ వాలిందండి. నేను తప్ప మీ రక్తం ఎవ్వరు తాగినా నేను తట్టుకోలేనండి" అంది ప్రేమతో. చిన్నప్పుడు కప్పలను రాళ్ళు పెట్టి కొడుతుంటే "నీకు మూగ పెళ్ళాం వస్తుందిరా" అని భయపెట్టేవారు. ఎంత భయపడేవాళ్ళమో ఇప్పుడు అనిపిస్తుంది కొట్టుంటే ఎంత బాగుండో కదా అని. ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి సోమయ్య వెళ్ళి చెయ్యి చూపించుకున్నాడు. అతను సోమయ్యను చూసి "నీకేం సోమయ్య, నీ జాతకం బంగారం. నీ కూతుర్ని ఓ రాజే వచ్చి పెళ్లి చేసుకుంటాడు" అన్నాడు. దాంతో సోమయ్య సంతోషపడి ఎంతో కాలం రాజు కోసం ఎదురుచూశాడు. చివరకు ఇక లాభం లేదనుకుని పక్క ఊరికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. కొంతకాలానికి ఒక రాజు ఆ జ్యోతిష్యుడు కనిపించగా "స్వామి, మీరు అబద్ధం చెప్పారు. నా కూతుర్ని ఏ రాజు వచ్చి పెళ్లి చేసుకోలేదు" అన్నాడు సోమయ్య. దానికి ఆ జ్యోతిష్కుడు నవ్వుతూ నిదానంగా "నీ అల్లుడి పేరేంటి?" అన్నాడు. "వీర్రాజు" అన్నాడు సోమయ్య పరధ్యానంగా. "ఇంకేం, నీ కూతురు రాజు పెళ్ళాం అయిందిగా" అన్నాడు జ్యోతిష్యుడు నవ్వుతూ. సోమయ్య నిర్ఘాంతపోయి చూస్తూ నిలబడిపోయాడు. స్నేహితుడు అన్నాడు: "అదేంట్రా, మొన్ననే పెళ్ళయింది, హుషారుగా ఉండాలి, అలా దిగులుగా ఉన్నావేంటి? ఏమన్నా అయిందా?" అడిగాడు స్నేహితుడు రమేష్ను. రమేష్: "మామగారు కండక్టర్ ఉద్యోగం అని తెలుసు కదా, బోలెడు కట్నం ఇస్తానంటే తెగ ఆనందపడ్డాను. దారుణంగా మోసపోయానురా." స్నేహితుడు: "మోసపోయావా? ఏం జరిగింది, వివరంగా చెప్పు." రమేష్: "పెళ్లి రోజు సగం కట్నం ఇచ్చి మిగతా సగం కట్నం ఇస్తాను అని పెళ్లి పత్రికల వెనకాల రాసి సంతకం చేసి తన ఐడి నెంబర్ రాశాడ్రా." ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.